ఒసే కాలేజ్ ఫ్రెండ్ కళ్యాణి, మీ అత్త ఇంకా నిన్ను వేపుకు తింటుందా? వైలో పెట్టి బెండకాయ వేపుడు వేపినట్టు వేపేస్తుంది. మరి మీ ఆయన ఏమనట్లేదా? ఫ్రైలో నూనె పోసేది ఆయనే. మరి ఇంకా ఎలా వేగుతున్నావే? అంతకు మించి చేసేదేముంది? ఏం చేస్తావంటే సెట్. నువ్వు కూడా వస్తావా? అవుద్దంటావా? వస్తావా రావా? పెళ్ళైతే కుదరదేమో. వస్తా ఇప్పుడు. ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది. అందుకే రేపే పద బట్టలు సర్దేద్దాం. ఎవడ్డా ఆపుతాడో చూద్దాం. పెళ్ళాలంతే బ్రో. పెళ్ళైన కొత్తలో భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి మల్లెపూలు తీసుకురండి అనేవాళ్ళు. ఇప్పుడు కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెమ్మంటున్నారు. ఆ కర్రీస్ కూడా రుచి పసి లేకుండా పెళ్ళలాగే సప్పగా తెచ్చాయి. అవును బ్రో, మా ఏరియాలో పప్పు తింటుంటే ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది. పాయింట్ కర్రీస్ పాయింట్ గురించి పప్పు గురించి కాదు, పెళ్ళాల గురించి అంత చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెంట్, ఫ్రీడమ్. ఏంటి ఆయిల్? ఆయిల్ కాదు, హక్కులు. మొక్కలే. మీ తోడు లేకుండా మా పాలు పెరగవా అన్నారు కదా. ఏంటి? అదే, మీ తోడు లేకుండా మేము ఎక్కడికి పరిగెత్తలేమన్నారు కదా. నిజమే కదా. మీ మగాళ్ళ తోడు లేకుండా మా ఆడాళ్ళ మాత్రమే ప్రపంచం అంచులు దాటి ఎగిరిపోతున్నాం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగరండి ఎగరండి. ఏ ఏటగాడు ఏటలు భరించి కొడతాడో వెళ్ళి బొట్లాడిపోతాడు. ఎప్పుడు డిస్కస్ చేయటం, ఎంకరేజ్ చేయరు. అదిగో ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఏవే కార్ సర్వీసింగ్ అయిపోయిందా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టున్నా మెసేజ్ వచ్చింది. ఫ్లైటా? ఎవరు బుక్ చేశారు? మేము. నోరు తీసుకుని అడిగి పాయింట్ కర్రీస్ పాయింట్ గురించి పప్పు గురించి కాదు, పెళ్ళాల గురించి అలా చేంజ్ అయిపోయారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలి. పెడితే స్వేచ్ఛ స్వాతంత్రం మనతో పాటు వాళ్ళకు కూడా సమానంగానే ఇచ్చాడు బాస్ దేవుడు. 2 రెక్కలున్న చిన్న పక్షి హద్దులేని ఆకాశంలో హాయిగా ఎగురుతుంది. 2 కుటుంబాలని కలిపే బాధ్యత మోసేవాళ్ళు. వీళ్ళకి మాత్రం ఏంటి బాస్ ఈ హద్దులు? మనం అబద్ధాలు ఆడి ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాం. వాళ్ళ అబద్ధాలు ఆడడం మొదలు పెడితే వాళ్ళ వెనక్కి తిరిగినా మనకు దొరకరు బాస్. చిన్నప్పుడు అమ్మ కంట్రోల్ చేసి, ఎదిగాక నాన్న కంట్రోల్ చేసి, పెళ్ళయ్యాక భర్త కంట్రోల్ చేసి, తర్వాత పిల్లలు కంట్రోల్ చేసి, ఇంకెప్పుడు బాస్ వాళ్ళ జీవితంలో వాళ్ళలాగా బ్రతికేది? అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు. అందుకనే కారులో వెళ్తే అలసిపోతారో ఫ్లైట్ టికెట్లు బుక్ చేద్దాం, ఎగిరిపోతారు. చేసేద్దాం బాస్. నువ్వేదో ట్విస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటాడు, నీకన్నా ముందు ఆడిచ్చేస్తాడు.